హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూడడం అలవాటు. యూట్యూబ్ చాలా మందికి రీచ్ అయిపోయింది ఇప్పటికే. యూట్యూబ్ ఛానల్స్ ఇంట్లో ఉండి యూట్యూబ్ ఛానల్స్ నడిపే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్‌కి ఏఐ కంటెంట్ వాడుతున్న వారికి, రిపీటెడ్ కంటెంట్ వాడుతున్న వారికి కొత్తగా రాబోతున్నటువంటి యూట్యూబ్ రూల్స్ షాక్ ఇస్తున్నాయి. జూలై 15 నుంచి ఈ యూట్యూబ్ కొత్త రూల్స్‌ని తెస్తుంది. ఏఐ కంటెంట్‌ని వాడేవారికి, రిపీటెడ్ కంటెంట్ వాడేవారికి యూట్యూబ్ రూల్స్ ఇకపై బ్రేక్ వేయనున్నాయి. వాళ్ళందరికీ మానిటైజేషన్ గూడా రద్దు చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా కొత్త రూల్స్ చెప్తున్నాయి. అంటే యూట్యూబ్ ఛానెల్‌లు చాలా ఎక్కువైపోయాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసేస్తున్నారు. యూట్యూబ్ కంటెంట్‌ను ఎలా పడితే అలాగా రిపీటెడ్ కంటెంట్ పెట్టేయడం, ఏఐ కంటెంట్‌ని పెట్టేయడం, పీఆర్ కంటెంట్‌ని పెట్టేయడం ఇవన్నీ చేస్తున్నారు. చాలామంది ఇంటి నుంచే యూట్యూబ్ ఛానెల్ నడిపే వాళ్ళు కూడా సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇకపై యూట్యూబ్ ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూట్యూబ్ కొత్త రూల్స్ షాక్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ జూలై 15 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఎవరైతే ఏఐ కంటెంట్ ఎక్కువగా వాడతారో అలాంటి వాటికి మానిటైజేషన్ ఇకపై కొత్త ఛానెల్‌లు పెట్టుకొని యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని ఏఐ కంటెంట్ వాడాలనుకునే వారికి కూడా మానిటైజేషన్ ఇవ్వమని చెప్పి యూట్యూబ్ చెప్తుంది. అదేవిధంగా గతంలో మానిటైజేషన్ వచ్చిన ఛానెల్‌లకు కూడా మానిటైజేషన్ రద్దు చేస్తామని చెప్తుంది ఎక్కువగా ఏఐ కంటెంట్. ఇకపై రియాలిటీ కంటెంట్ అంటే కొత్తగా క్రియేట్ చేసిన రియాలిటీ కంటెంట్‌ను మాత్రమే ఒక యూట్యూబ్‌లో వాడాలని చెప్పి కొత్త యూట్యూబ్ రూల్స్ ఉన్నాయి. అయితే గతంలో ఏఐ వాయిస్ ఓవర్ గాని, ఏఐ కంటెంట్‌ని వాడి చాలా వీడియోస్ అప్‌లోడ్ చేసేవారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో గాని. అలాంటి ఛానల్స్ వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సబ్‌స్క్రైబర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇకపై వారందరి ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. కొత్తగా వచ్చే యూట్యూబ్ రూల్స్‌తో. ఏఐ కంటెంట్‌ని వాడొచ్చు కానీ కొత్త కంటెంట్ ఎక్కువగా ఉండి మధ్య మధ్యలో ఏఐ కంటెంట్ వాడితే యూట్యూబ్ ఓకే గానీ మిగతా పూర్తిగా ఏఐ వాయిస్ ఓవర్, ఏఐ కంటెంట్ వాడితే వాటన్నిటి మీద నిషేధం విధించింది. ఇకపై ఏఐ కంటెంట్‌ను పూర్తిగా వాడి వీడియోలు చేయొద్దని చెప్పి యూట్యూబ్ చెప్తోంది. అదేవిధంగా రిపీటెడ్ కంటెంట్ చాలా యూట్యూబ్ ఛానెల్‌లు ఏం చేస్తుంటాయంటే గతంలో ఎప్పుడో జరిగిన సంఘటన తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు దాన్ని పోస్ట్ చేయడం. గతంలో ఉన్న యూట్యూబ్ వీడియోలని మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేయడం. ఛానెల్ వ్యూస్ కోసం మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేయడం. లేకపోతే గతంలో ఉన్నటువంటి వీడియోలో కొంత కట్ తీసుకొచ్చి మళ్ళీ పోస్ట్ చేయడం. ఇలా రిపీటెడ్ కంటెంట్‌ను పదే పదే పోస్ట్ చేయడం గాని, ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన వీడియోలను మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేయడం. ఇలాంటి వాటిని కూడా యూట్యూబ్ బ్యాన్ చేస్తుంది. ఈ జూలై 15 నుంచి ఈ కొత్త రూల్స్ అన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఛానెల్స్ పెట్టేవారికి కూడా యూట్యూబ్ ఈ సూచనలు చేసింది. ఈ రిపీటెడ్ కంటెంట్ గాని, ఏఐతో పూర్తి కంటెంట్ వాడొద్దని చెప్తుంది. అదే గతంలో మానిటైజేషన్ వచ్చిన ఛానెల్‌లకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఏంటంటే ఉన్న మానిటైజేషన్ కూడా రద్దు చేస్తారని చెప్పి. అంటే ఏఐ కంటెంట్‌ని ఎక్కువగా వాడడం, రిపీటెడ్ కంటెంట్ ఎక్కువగా వాడడం, పీఆర్ కంటెంట్‌ని ఎక్కువ వాడడం. దీంతో పాటు గతంలో వేరే యూట్యూబ్ ఛానెల్ నుంచి తీసుకున్న కంటెంట్ గాని, అంటే ఒక ఛానెల్‌లో ఆల్రెడీ పబ్లిష్ అయిన దాన్ని మళ్ళీ తీసుకొని వాడడం. కొన్ని సెకన్లు కూడా వాడడానికి అవకాశాలు లేకుండా యూట్యూబ్ కొత్త రూల్స్ కఠినంగా ఉన్నాయి. గతంలో యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే ఒక ఏడాది లోపల 4000 వాచ్ టైమ్ ఉండాలి. అదేవిధంగా 1000 మంది సబ్‌స్క్రైబర్లు మినిమమ్ ఉంటే సరిపోతుంది. అదే షార్ట్స్ విషయంలో అయితే 90 రోజుల్లో 10,000,000 వ్యూస్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ కొత్తగా పెట్టుకున్న వారికి మానిటైజేషన్ కావాలంటే ఓన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. రియాలిటీ కంటెంట్ ఉండాలి. ఓన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఏఐ కంటెంట్ గాని, ఏఐ వాయిస్ ఓవర్‌లు గాని, అదేవిధంగా రిపీటెడ్ కంటెంట్ గాని ఇలా పోస్ట్ చేస్తూ వ్యూస్ కోసం ఇలా చేస్తే మానిటైజేషన్ ఇవ్వడం కుదరదని యూట్యూబ్ తేల్చి చెప్తోంది. దీంతో పాటు గతంలో మానిటైజేషన్ ఉన్న వాటికి కూడా రద్దు చేస్తామని చెప్పి ఏఐ కంటెంట్ అదే కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్ కంటెంట్ మాత్రమే ఎక్కువగా అప్‌లోడ్ ఇస్తూ ఉండాలి వీడియోలు. అదేవిధంగా ఏఐ కంటెంట్ చాలా తగ్గించాలని యూట్యూబ్ చెప్తుంది. అలా చేస్తేనే ఈ మధ్యన ఏఐ కంటెంట్‌తో వచ్చే వీడియోలు చాలా ఎక్కువైపోయాయి. పూర్తిగా ఏఐ వాయిస్ ఓవరు, ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఓన్ కంటెంట్ తయారు చేసే కంటెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ దెబ్బ పడుతుంది. కంటెంట్ క్రియేటర్స్‌కి అని చెప్పి యూట్యూబ్ భావిస్తుంది. అందుకే ఇలాంటి స్ట్రిక్ట్ రూల్ యూట్యూబ్ తీసుకొస్తుంది. 2005లో యూట్యూబ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 23, 2005లో మొదటి వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది. డిసెంబర్ 15 నుంచి యూట్యూబ్ అఫీషియల్‌గా రన్ అవుతుంది. గూగుల్ సంస్థకు తర్వాత చేతుల్లోకి యూట్యూబ్ వెళ్ళిపోయింది. కానీ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్ ఏదైతే 2005 వచ్చింది 20 ఏళ్లలో చాలా మార్పులొచ్చాయి యూట్యూబ్‌లో. కొంతమంది మాత్రమే ఛానెల్‌లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కొంత కంటెంట్ కానీ యూట్యూబ్ మార్పులు చేస్తూ వస్తుంది. తర్వాత స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతుల్లో యూట్యూబ్ ఛానెల్ అంటే ఓన్‌గా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. దాంతో పాటు ఆదాయాన్ని కూడా ఇస్తుంది యూట్యూబ్. యాడ్స్‌కు సంబంధించి గాని మానిటైజేషన్ అయిన ఛానెల్లన్నిటికి ఆదాయాన్ని ఇస్తుంది. ఇటువంటి సమయంలో యూట్యూబ్ చాలా దుర్వినియోగం కూడా అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా అప్‌లోడ్ కావడం, యూట్యూబ్ ఛానెల్‌లో వేరే కంటెంట్ అప్‌లోడ్ కావడం, ఇలాంటి వాటన్నిటి మీద యూట్యూబ్ మధ్య మధ్యలో బ్రేకులు వేస్తూ వస్తుంది. అంటే ఛానెల్ మానిటైజేషన్ రద్దు చేస్తుంది అలాంటి ఛానెళ్ళకి. కానీ కంటెంట్ విషయంలో ఓన్ కంటెంట్ గాకుండా ఫేక్ కంటెంట్ ఎక్కువగా అప్‌లోడ్ అవుతుందని కూడా యూట్యూబ్ ఫోకస్ పెట్టింది. గతంలో షార్ట్స్ టైమింగ్‌ని కూడా పెంచింది. అంతకుముందు 1 నిమిషం లోపు షార్ట్స్ మాత్రం అలౌ చేసేది. ఇప్పుడు 3 నిమిషాలకు పెంచింది. అంటే ఏదైతే ఒరిజినల్ కంటెంట్, ఓన్ కంటెంట్, మంచి కంటెంట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ఫేక్ కంటెంట్‌ను, ఏఐ కంటెంట్‌ను అంటే బ్యాడ్ కంటెంట్‌ను తగ్గించడానికి యూట్యూబ్ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. జూలై 15 నుంచి ఈ కొత్త రూల్స్ అన్నీ రాబోతున్నాయి. వర్చువల్ యూట్యూబర్స్‌కి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఏఐ కంటెంట్ పూర్తిగా బ్యాన్ చేసిందని చెప్పలేం యూట్యూబ్. ఏఐ కంటెంట్ మొత్తంగా బ్యాన్ చేయలేదు గానీ, ఏఐ కంటెంట్ తోటే మొత్తం వీడియోలు చేయొద్దని యూట్యూబ్ చెప్తుంది.
మధ్య మధ్యలో ఏఐ కంటెంట్‌ని వాడుకోవచ్చు. కానీ పూర్తిగా ఏఐ కంటెంట్‌ని వాడడం, ఆర్టిఫిషియల్ కంటెంట్‌ని వాడడం, పూర్తిగా ఏఐ వాయిస్ ఓవర్‌తో వీడియోలు అప్‌లోడ్ చేయడం. ఇప్పుడు ఓన్లీ ఏఐ తోటి నడిచే చాలా యూట్యూబ్ ఛానెల్ వందల సంఖ్యలో ఉన్నాయి. మనకు చాలా స్టోరీస్ చెప్తూ గాని, లేకపోతే ఏదైనా వీడియోస్ చెప్తూ గాని, వాయిస్ ఓవర్ ఏఐ తోటి ఇస్తూ ఏఐ ఇమేజ్‌లు నడపడం గాని, ఏఐ వీడియోతోటే పూర్తి స్టోరీని చెప్తూ అప్‌లోడ్ చేసే ఛానెల్‌లు గాని చాలా వచ్చాయి కాబట్టి, వీటన్నిటికి ఇక యూట్యూబ్ చెక్ పెట్టబోతుంది. ఇకపై యూట్యూబ్ ఛానెల్ నడపాలంటే ఒరిజినల్ కంటెంట్ మాత్రం అప్‌లోడ్ చేయాలి. ఏఐ కంటెంట్ కొంతున్నా గాని పూర్తి స్థాయి దాదాపు 70, 80% ఒరిజినల్ కంటెంట్ మధ్య మధ్యలో ఏఐ ఫోటోలు వాడుకోవడం ఇలాంటివి చేయొచ్చు గానీ, పూర్తి ఏఐ కంటెంట్‌ను వాడడానికి యూట్యూబ్ ఒప్పుకోవట్లేదు. జూలై 15 నుంచి ఈ రూల్స్ స్ట్రిక్ట్‌గా అమల్లోకి రానున్నాయి. చాలా యూట్యూబ్ ఛానెల్‌లు వ్యూస్ కోసం ఏం చేస్తుంటాయంటే, గతంలో ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అప్‌లోడ్ చేయడం, మళ్ళీ దూసేయడం. అంటే ఒక ఛానెల్‌లో అంతకుముందు పబ్లిష్ అయిన వీడియోను మళ్ళీ కట్స్ చేసి, మళ్ళీ పబ్లిష్ చేయడం, మళ్ళీ దాన్నే రీపోస్ట్ చేయడం ఇలాంటి వాటన్నిటిని ముఖ్యంగా ఎడ్యుకేషన్‌కి సంబంధించి గాని, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి గాని, టెక్నాలజీకి సంబంధించిన అప్‌డేట్‌కి సంబంధించి గాని, పదే పదే పెట్టిన వీడియోలే మళ్ళీ పెట్టకూడదు. ఇది యూట్యూబ్ స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలని చెప్తుంది. ఈ 15థ్ నుంచి. మొత్తంగా అయితే యూట్యూబ్ ఛానెల్ కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇకపై యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మానిటైజేషన్ రావడం కష్టమే. అంటే ఒరిజినల్ కంటెంట్ పెట్టి మానిటైజేషన్ తెచ్చుకోవాలి తప్పించి, ఏది పడితే అది అప్‌లోడ్ చేసి మానిటైజేషన్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఆల్రెడీ మానిటైజేషన్ అయినటువంటి యూట్యూబ్ ఛానెల్ ఏవైతే ఉన్నాయో, వాటి మానిటైజేషన్ పోకుండా ఉండాలంటే కూడా ఒరిజినల్ కంటెంట్‌ను దాదాపు ఛానెల్‌లో ఒరిజినల్ కంటెంట్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫేక్ కంటెంట్ గాని, అడల్ట్ కంటెంట్ గాని, అంటే తప్పుడు వార్తలతో ఉన్నటువంటి కంటెంట్‌ని గాని అప్‌లోడ్ చేస్తే యూట్యూబ్ మానిటైజేషన్ రద్దు చేస్తుంది. ఏఐను విరివిగా వాడితే, విచ్చలవిడిగా ఏఐని వాడితే కూడా మానిటైజేషన్ రద్దయ్యే ప్రమాదం ఉంది కాబట్టి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాలన్నిటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. థాంక్ యూ.